ఒంగోలు మండలం టౌన్ పరిధిలోని ప్రజల రెవెన్యూ సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా రేపు శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు మారుతున్నా ప్రజల రెవెన్యూ ఇబ్బందులు తీరడం లేదని, అందుకే ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఆర్ఐ, విఆర్ఓలతో సహా మొత్తం రెవెన్యూ యంత్రాంగాన్ని ఒకే చోటకు రప్పిస్తున్నామని తెలిపారు. పొజిషన్ సర్టిఫికెట్లు, భూ వివాదాలు, గతంలో జరిగిన డబుల్ రిజిస్ట్రేషన్ గందరగోళం వంటి సమస్యలపై ప్రజలు అర్జీలు ఇవ్వవచ్చని తెలిపారు. అర్జీల పురోగతిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయం తరపున 5 సిబ్బందిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని, సమస్యలు తగ్గే వరకు రాబోయే 6-7 నెలల పాటు ప్రతి నెల ఒంగోలు, కొత్తపట్నం పరిధిలోని ఈ గ్రీవెన్స్ కొనసాగిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రేపు 10 గంటల నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీసులో రెవెన్యూ గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఆర్డీఓ గారు మారిపోయారు, అదేవిధంగా ఎంఆర్ఓ ఫస్ట్ అతను వచ్చి మారిపోయాడు, ఆ తర్వాత విఆర్ఓలు మారారు, తర్వాత ఆర్ఐలు మారారు. ఎంత మారినా కూడా ప్రజల్లో రెవెన్యూ సమస్యలు పోట్ల. వాళ్ళు ఈరోజు కొంతమంది రెవెన్యూ ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో అందుబాటులో లేకపోవటం, వాళ్ళు ఏదో విధంగా ఆ మీటింగు ఈ మీటింగులకు వెళ్ళటం, వీళ్ళకి దొరకలేకపోతున్నారు. దానికోసం అని చెప్పేసి రేపు 10 నుంచి 2 గంటల దాకా ఆర్డీఓ ఆఫీస్లో గ్రీవెన్స్ పెట్టాం. దీంట్లో ఆర్డీఓ, ఎంఆర్ఓ, అదేవిధంగా ఆర్ఐ, డీడీలు, ఆ తర్వాత విఆర్ఓలు మొత్తాన్ని పిలుస్తున్నాం. ఒంగోలు మండలము అదేవిధంగా టౌన్లో ఎవరికైనా కూడా ఇబ్బందులు ఉండేది, రెవెన్యూ సమస్యలుండి పొజిషన్ సర్టిఫికేట్లు రాకుండా లేకపోతే ఏదైనా కూడా ఇబ్బందులు ఉండే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే నేను కూడా P4 నుంచి ఒక 5 ఎంప్లాయీస్ని అక్కడే కూర్చోబెడుతున్నా. రేపు ఎంతమంది వస్తారో, గ్రీవెన్స్లో ఎంతమంది ఆర్డీఓకి ఇస్తారో అవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటాం. దాన్ని మళ్ళీ పర్సూ అయిందా లేదా కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. ఫాలోఅప్ చేసి ఈ గ్రీవెన్స్ అంతా కూడా రెవెన్యూ సమస్యలు తగ్గాలనేదే మా ఉద్దేశం. మిగతా డిపార్ట్మెంట్లో ఒకటి ఎత్తైతే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా అయ్యే ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ సమస్యలు ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలి. మన టౌన్లో ఇదివరకు కబ్జాలు చేయటం, గందరగోళం చేసి డబుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం, ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు అవ్వటం, ఇవన్నీ కూడా జరిగినాయి. దానికి కూడా పరిష్కారాలన్నీ కూడా కూర్చున్నప్పుడు ఒక పరిష్కారాలు వస్తాయి. దాన్ని రియల్గా చేయటానికి ప్రతి నెల ఒక రోజు పెట్టాలని చెప్పి కూడా డిసైడ్ చేసాం. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఒక 6 నెలలు 7 నెలలు గ్రీవెన్స్ తగ్గే వరకు రెవెన్యూ దాని మీద ప్రతి నెల పెడతాం. మనకు ముందు వచ్చే లెవెల్ ఒంగోలు మండలం, టౌను కలిపి ఇక్కడ పెడతాం. కొత్తపట్నం ఒక రోజు పెడతాం. అంటే 2 రోజులు ఈ గ్రీవెన్స్ తోటి రెవెన్యూ వాళ్ళతో పెట్టడానికి డిసైడ్ చేసాం. తప్పకుండా దాన్ని రేపటి నుంచి కంటిన్యూ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రేపు మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పకుండా రేపు ఆర్డీఓ ఆఫీస్కి రండి, తప్పకుండా దానికి పరిష్కారం అయ్యేటట్టు మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. పేద మరియు మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్. మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్, coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty, అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాత్ ల్యాబ్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు. ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్, సంతపేట, రామ్ కుమారి వారి వీధి, ఒంగోలు.